హలో అండి, ఈరోజు మనం సి లాంగ్వేజ్లో స్పై నెంబర్ కనుక్కోవడం ఎలా చూద్దాం. అంటే స్పై నెంబర్ ఏ నెంబర్ స్పై నెంబర్ అంటారు, స్పై నెంబర్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇది స్పై నెంబర్ దేనంటారండి? జనరల్గా ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నప్పుడు దాని ఇండివిజువల్స్ని సమ్ చేసిన, మల్టిప్లికేషన్ చేసిన సేమ్ వాల్యూ వస్తే దాన్ని స్పై నెంబర్ అంటారు. స్పై నెంబర్ మీన్స్ ఏంటండి? ఇండివిజువల్ డిజిట్స్ sum and individual digit multiplication sum. Individual digit multiplication. Individual digit multiplication. చేసిన ఇండివిజువల్ సమ్ చేసిన ఇండివిజువల్ మల్టిప్లికేషన్ చేసిన సేమ్ వాల్యూ వస్తే దాన్ని స్పై నెంబర్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే స్పై నెంబర్ అంటారంటే 22 అండి. అంటే 2 + 2 = 4 అయిందండి. నెక్స్ట్ 2 × 2 = 4 అయింది. సో బోత్ ఆర్ సేమ్. సమ్ చేసిన అదే వచ్చింది, మల్టిప్లికేషన్ అదే వచ్చింది, దాని స్పై నెంబర్. ఇంకొక ఎగ్జాంపుల్ 1 2 3 డిజిట్స్ ఉన్నాయి. 1 + 2 + 3 అంటే ఏంటండి 6. 1 × 2 × 3 also 6. So both are same. This is also spy number. Example 3. ఏంటంటే 132. 1 + 3 + 2 = 6. 1 × 3 × 2. 1 × 3 × 2 also 6. So both are same. This is also spy number. This example 4. 1 4 1 2. 1 4 1 2. So 1 + 4 + 1 + 2 ఎంతండి 8. 1 × 4 × 1 × 2. This is also 8. So both are same. This is also spy number. సో మనం ప్రోగ్రామ్ చూద్దాం అంటాం. నెంబర్ ఇచ్చి స్పై నెంబర్ అవుతా చూద్దాం. అంటే రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు ఫైండ్ గివెన్ నెంబర్ ఇస్ స్పై నెంబర్ అన్నా. గివెన్ నెంబర్ ఇస్ స్పై నెంబర్ అన్నా. ఆల్రెడీ సి లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళే ఈ ప్రోగ్రామ్ అర్థమవుతుందండి. ఓకేనా? డైరెక్ట్గా అర్థం నేర్చుకోవాలంటే రాదు. ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అర్థం. నేను హెడర్ పేజ్ రాస్తాం కదా. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, as include phone.h. Next main function. Next open braces. Variable declaration int n ఒకటి, digit ఒకటి, sum ఒకటి, product ఒకటి. 4 వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ వాల్యూ ఎంత చేయాలి కదా, ప్రింట్ enter n value. Enter n value. సో ఎందుకు పెట్టాలి, n లో పెట్టాలి కదా. స్కాన్ %d యాంపర్సెంట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, సమ్ ఇనిషియలైజేషన్ చేద్దాం, 0 పెడదాం. ఎప్పుడైనా సమ్ చేసినప్పుడు దానికి ఇనిషియలైజేషన్ 0 పెట్టుకోవాలి. డిజిట్ = డిజిట్ కాదు, వైల్ n గ్రేటర్ దెన్ రాస్తాము. నెక్స్ట్ ఏం చేయాలి, ప్రోడక్ట్ కాదండి, డిజిట్ చేయాలి. సారీ, ఇది కూడా డిజిట్ కాదు. ఏం చేయాలి, ప్రోడక్ట్ = 1. ప్రోడక్ట్ = 1. ఇప్పుడు ఏం చేస్తామంటే డిజిట్ n %. Sum is equal sum plus
ఇండివిజువల్ డిజిట్ ని సమ్ చేయాలి. ఇక్కడ డిజిట్ ఈజ్ కూడా n అంటే డిజిట్ సెపరేట్ చేస్తుంది, ఆ డిజిట్ సమ్ చేస్తాం. ప్రొడక్ట్ ఏం చేయాలంటే ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఇంటూ డిజిట్, ఆ డిజిట్ ని ప్రొడక్ట్ ని మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు n బై 10. స్పై నెంబర్ అనేది కాదు కనుక్కోవాలి. ఇఫ్ సమ్ అయిన వాల్యూ, ఇఫ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్, సమ్ ప్రొడక్ట్ సమానం అయితే తప్పు సారీ ఇది సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 కాదండి, సమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్, సమ్ ఈజ్ ఈక్వల్ టు అయితే ప్రింట్ గివెన్ నెంబర్ ఇస్ స్పై నెంబర్, గివెన్ నెంబర్ ఇస్ స్పై నెంబర్. ఎల్స్ కాకపోతే ప్రింట్ గివెన్ నెంబర్ ఇస్ నాట్ స్పై నెంబర్. నెక్స్ట్ గెట్ ch క్లోజ్ దిస్. ఇది రన్ చేయాలంటే ఫస్ట్ సేవ్ చేయాలండి ప్రోగ్రామ్. సేవ్ చేయాలంటే F2 షార్ట్ కట్, లేదంటే ఫైల్కి వెళ్ళి సేవ్ చేస్తాం. ఫైల్ సేవ్, మనం ఏ పేరుతో సేవ్ చేయాలో ఆ పేరు ఇస్తాము. .c. నెక్స్ట్ కంపేర్ చేయాలి. ఆల్ట్ F9 లేదంటే కంపేర్కి వెళ్ళి కంపేర్ కొట్టింది. సో ఎర్రర్స్ లేవు, వార్నింగ్స్ కూడా 0 వచ్చేస్తాయి, ఎటువంటి ప్రాబ్లం లేదండి. రన్ చేయాలి ప్రోగ్రామ్. కంట్రోల్ F9 ఎంటర్ n వాల్యూ అడుగుతుంది. 123 ఇచ్చాను. 123 స్పై నెంబర్. ఇది ఎలా స్పై నెంబర్ అయితే కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చూద్దాం. ఇది ఎలా స్పై నెంబర్ అని చూద్దాం. మనం రఫ్ వర్క్ చేద్దాం. ప్రోగ్రామ్ రాసాము, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అర్థమవుతుంది. మన n వాల్యూ ఎంత ఇచ్చామండి? 123 ఇచ్చాం కదా. సో n వాల్యూ 120. n ఈజ్ ఈక్వల్ టు 123. మన ఇనిషియలైజ్ గా n వాల్యూ ఎంత ఇచ్చాం? n వాల్యూ 123 ఇచ్చాం కదా, అందుకే n లో 123 పెట్టాం. ఈ సమ్ లో కూడా మనం ఎంత పెట్టామని ఇనిషియలైజ్ చేసాం, ముందు 0 పెట్టాం కదా, సమ్ లో కూడా 0 ఉంది. నెక్స్ట్ ప్రొడక్ట్ లో ఎంత ఇనిషియలైజ్ చేసామంటే 1 పెట్టాం, ప్రొడక్ట్ లో కూడా 1 ఉంటుంది. ఇప్పుడు కండిషన్ చెక్ చేద్దాం. ఏంటి కండిషన్? వైల్ n గ్రేటర్ దెన్ 0, వైల్ n గ్రేటర్ దెన్ 0, n గ్రేటర్ దెన్ 0 ఏంటంటే అర్థం అంటే n లో ఉన్న వాల్యూ 0 కన్నా పెద్ద అయినప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది, n లో ఉన్న వాల్యూ 0 కన్నా తక్కువ అయితే కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. సో n వాల్యూ ఎంత ఇచ్చామండి? 123 కదా, 120 గ్రేటర్ దెన్ 0. సో 123 0 కన్నా పెద్ద కదండి, కండిషన్ ట్రూ అయింది. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. నెక్స్ట్ లైన్ ఏంటి ఉంది? డిజిట్ ఈజ్ ఈక్వల్ టు n%, ఆ లైన్ జరుగుతుంది ఎగ్జిక్యూషన్ అవుతుంది. డిజిట్ ఈజ్ ఈక్వల్ n%. n లో ఉన్న వాల్యూ 10 తో డివైడ్ చేయాలి. n వాల్యూ ఎంత అండి? 123 కదా, 123 ని 10 తో డివిజన్ చేయాలి. అంటే 10 12 120. అప్పుడు ఏంటవుతుంది? మనకి డిజిట్స్ అని సెపరేట్ అవుతాయి అనమాట. ఇండివిజువల్ డిజిట్ ఒక్కొక్కటి సెపరేట్ అవుతుంది. రిమైన్ వాల్యూ ఎంత అవుతుందండి? 3. సో లాస్ట్ నెంబర్ సెపరేట్ అయింది. 123లో 3 అనేది సెపరేట్ అయింది. డిజిట్ వాల్యూ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. ఎందుకు? n% ఇచ్చాం కాబట్టి ఈ 3 అనేది రిమైన్ వాల్యూ. సో డిజిట్ అనేది పర్సెంటేజ్ ఉంది కాబట్టి n% కాబట్టి డిజిట్ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. రిమైన్ వాల్యూ తీసుకుంటాం. బై చేస్తే బై కానీ ఇచ్చాము 9% 10 అంటే 12 అవుతుంది. పర్సెంటేజ్ ఇచ్చాం కాబట్టి రిమైన్ వాల్యూ కాబట్టి రిమైన్ వాల్యూ ఎంత అవుతుంది? 3 ఉంది కదా, అప్పుడు డిజిట్ వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. నెక్స్ట్ లైన్ అయితే సమ్ ఈజ్ ఈక్వల్ సమ్ ప్లస్ డిజిట్, సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ డిజిట్. ఆ సమ్ లోకి డిజిట్ ని సమ్ చేయాలి, ఇండివిజువల్ డిజిట్ ని సమ్ చేయాలి. మన డిజిట్ సమ్ లో ఆల్రెడీ ఇనిషియలైజ్ చేసామండి. సమ్ లో ఎంత పెట్టా ఇనిషియలైజ్ చేసాము? 0 చేసాం. స్టార్టింగ్ లో అసైన్ చేసాం. సమ్ లో సమ్ లో ఎంత ఉంది? 0 ఉంది. 0 ప్లస్ డిజిట్ ఎంత ఉంది? ఇప్పుడు 3 వచ్చింది కదా, 0 ప్లస్ 3 ఎంత అవుతుంది? అప్పుడు
0 ప్లస్ 3 అప్పుడు సమ్లోకి ఎంత అవుతుందండి 3 వెళ్తుంది. సమ్లోకి ఎంత అవుతుంది 3. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్తుందండి. నెక్స్ట్ లైన్ ఏంటి? ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ ప్రోడక్ట్ ఇంటూ డిజిట్. అంటే ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ ప్రోడక్ట్ ఇంటూ డిజిట్. చూడండి ఇప్పుడు ఏం చేస్తాం, ప్రోడక్ట్ని కనుక్కోవాలి. ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ ప్రోడక్ట్ ఇంటూ డిజిట్. ప్రోడక్ట్ వాల్యూ ఆల్రెడీ ఫస్ట్ ఎంత అసైన్ చేసామండి, 1 ప్రోడక్ట్లో ఉంది, ఇనిషియలైజ్ చేసాం. స్టార్టింగ్ ప్రోడక్ట్ ముందు ఎంత ఇనిషియలైజేషన్ చేసామంటే 1 ప్లస్ డిజిట్ ఎంత ఉందండి ఇప్పుడు 3. 1 ఇంటూ 3 ఎంత అవుతుందండి 3 అవుతుంది. ప్రోడక్ట్ వాల్యూ ఎంత అయినప్పుడు 3 అని. సమ్ వాల్యూ 3 ఉంది, ప్రోడక్ట్ వాల్యూ కూడా 3 అని. n ఈజ్ ఈక్వల్ 10/10. నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. నెక్స్ట్ లైన్ ఏంటి ఉందండి, n ఈజ్ ఈక్వల్ 10/10. n ఈజ్ ఈక్వల్ టు 10/10. n ఈజ్ ఈక్వల్ 10/10. ఆ లైన్కి వెళ్ళాలి. n ఈజ్ ఈక్వల్ 10/10. n ఈజ్ ఈక్వల్ 10/10 అంటే nలో ఉన్న వాల్యూ 10తో డివిజన్ చేయాలండి. nలో వాల్యూ అంటే 123 కదా n వాల్యూ. 10 12 120. రిమైండర్ వాల్యూ ఎంత వస్తుంది 3 వస్తుంది. కానీ ఇక్కడ n/10 అన్నాం కదా, డిమాండ్ వాల్యూ తీసుకోం, కోషియంట్ వాల్యూ తీసుకుంటాం. కోషియంట్ అంటే ఏంటండి 12. ఇప్పుడు n వాల్యూ ఎంత అయిపోతుందండి 12 అవుతుంది. n వాల్యూ ఎంత అవుతుందండి 12 అవుతుంది. n వాల్యూ అంటే 12. ఇప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం. ఏం కండిషన్? వైల్ n గ్రేటర్ దెన్ 0. n అంటే ఎంత ఉందండి 12 అయింది. 12 గ్రేటర్ దెన్ 0. 12 0 కన్నా పెద్దే కదా, కండిషన్ ప్రూవ్ అయింది. ఎప్పుడైతే కండిషన్ ప్రూవ్ అయిందో వైల్ బ్లాక్ లో వచ్చి నెక్స్ట్ స్టేట్మెంట్ జరుగుతుంది. అంటే ఏంటవుతుంది, డిజిట్ ఈజ్ ఈక్వల్ సమ్ ఈజ్ ఈక్వల్ సమ్ ప్లస్ డిజిట్ కదా. నెక్స్ట్ లైన్ ఏంటంటే డిజిట్ ఉంది. డిజిట్ ఈజ్ ఈక్వల్ 10%. డిజిట్ ఈజ్ ఈక్వల్ 10%. డిజిట్ ఈజ్ ఈక్వల్ 10%. n అంటే ఎంత ఉందండి 12 ఉంది. 12 10తో డివిజన్ చేయాలి. డిజిట్ ఈజ్ ఈక్వల్ 10% అంటే n లో ఉన్న 10తో డివిజన్ చేయాలి. n వాల్యూ ఎంత ఉంది 12 ఉంది. 10 1s 10. రిమైండర్ వాల్యూ ఎంత వస్తుంది 2 వస్తుంది. సో నెక్స్ట్ డిజిట్ ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు ఉంది డిజిట్ ఎంత అవుతుందండి 2 అవుతుంది. ఎందుకంటే పర్సెంటేజ్ కాబట్టి డిజిట్ వాల్యూ ఎంత తీసుకుంటుందండి, రిమైండర్ వాల్యూ 2 తీసుకుంటుంది. డిజిట్ వాల్యూ ఎంత అవుతుందండి, డిజిట్ వాల్యూ బికమ్ 2 అవుతుంది. 2 ఓకే. ఇప్పుడు ఏంటవుతుందండి, సమ్ ఈజ్ ఈక్వల్ సమ్ ప్లస్ డిజిట్ వెళ్ళాలి. నెక్స్ట్ లైన్కి సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ డిజిట్. సమ్లో ఆల్రెడీ ఎంత ఉందండి, 3 ఉంది. సమ్ ఎంత ఉంది, ఆల్రెడీ 3 ఉంది. 3 ప్లస్ ఇప్పుడు డిజిట్ ఎంత ఉందని 2 ఉంది. అప్పుడు ఎంత వెళ్ళండి సమ్లోకి, డిజిట్ ఎంత 2 ఉంది. సమ్లో 5 అవుతుంది. సమ్లోకి 5. ఇప్పుడు ఏంటవుతుందండి, ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ ప్రోడక్ట్ ఇంటూ డిజిట్. ప్రోడక్ట్ ఆల్రెడీ ఎంత ఉందండి 3 ఉందండి. ప్రోడక్ట్ ఆల్రెడీ ఎంత ఉందండి 3. 3 ఇంటూ డిజిట్లో ఎంత ఉందండి, డిజిట్లో 2 ఉంది. డిజిట్లో ఎంత ఉందండి 2 ఉంది. ఇప్పుడు ఎంత అవుతుందండి వాల్యూ 6 అవుతుంది. 6 ప్రోడక్ట్ వాల్యూ ఎంత అయిందండి 6 అవుతుంది. ప్రోడక్ట్ వాల్యూ 6 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. n ఈజ్ ఈక్వల్ 10/10. n ఈజ్ ఈక్వల్ టు n/10. n ఈజ్ ఈక్వల్ 10/10. అంటే ఎంత ఉంది, n వాల్యూ ఎంత 12 ఉంది కదండి. 12ని 10తో డివైడ్ చేయాలి.
n ఎంత ఉంది 12 ఉంది 12 ఏం చేయాలి 10 తో డివిజన్ చేయాలి 10 1 గా 10 ఇక రిమైనర్ 2 వచ్చింది కోషియంట్ వచ్చి 1 వచ్చింది ఓకే ఇప్పుడు n వాల్యూ ఎంత అనేది 1 ఓకే అంటే 1 కండిషన్ అయితే 1 గ్రేటర్ దెన్ 0 కండిషన్ 4 ఇప్పుడు ఏంటవుతుందండి d is equal to n% take 10 అంటే n అంటే 1 ఉంది కదా 1 వాల్యూ 10 తో డివిజన్ అవుతుంది కాబట్టి సేమ్ వాల్యూ దించేస్తాం సేమ్ వాల్యూ అప్పుడు ఎంత అవుతుందంటే డిజిట్ ఎంత అవుతుంది 1 అవుతుంది డిజిట్ వాల్యూ ఎంత అవుతుందండి 1 నెక్స్ట్ ఏంటండి సమ్ ఇస్ గో సమ్ ప్లస్ డిజిట్ సమ్లో ఆల్రెడీ ఎంత ఉందండి 5 ఉంది 5 ప్లస్ డిజిట్ ఎంత 1 ఇప్పుడు ఎంత అవుతుందండి 6 ఓకే ఇప్పుడు ఏంటంటే ప్రోడక్ట్ ఇస్ గో ప్రోడక్ట్ ఇంటూ డిజిట్ ప్రోడక్ట్లో ఆల్రెడీ 6 ఉందండి ఓకే ఎంత ఉంది 6 డిజిట్ ఎంత ఉందండి 1 ఉంది డిజిట్ ఎంత ఉంది 1 డిజిట్లో 1 ఉందండి ఇప్పుడు ఎంత అవుతుందండి ప్రోడక్ట్ వాల్యూ 6 అవుతుంది చూడండి సమ్ కూడా 6 అయింది యాజ్ వెల్ యాజ్ ప్రోడక్ట్ కూడా 6 అవుతుంది ప్రోడక్ట్ కూడా 6 సో బోత్ ఆర్ సేమ్ అయింది చూడండి సమ్ 6 ఉంది ప్రోడక్ట్ కూడా 6 ఉంది ఇప్పుడు నెక్స్ట్ లైన్ కి n is equal to n by 10 n is equal to n by 10 n అంటే ఎంత 1 ఉంది 1 10 తో డివైడ్ చేయాలి సో 10 తో డివిజన్ అవుతుంది కాబట్టి సేమ్ వాల్యూ తీసేస్తున్నాం ఇప్పుడు నేను బైక్ ఇచ్చాను కాబట్టి n by 10 కాబట్టి కోషియంట్ తీసుకుంటాను కోషియంట్ ఎంత వచ్చిందండి 0 వచ్చింది సో n వాల్యూ ఎంత అవుతుంది అంటే 0 అయిపోతుంది n వాల్యూ ఎంత అవుతుంది 0 n వాల్యూ ఎంత అవుతుంది 0 n వాల్యూ 0 సో కండిషన్ చెక్ చేస్తాం n గ్రేటర్ దెన్ 0 n అంటే ఎంత ఉంది 0 ఉంది n వాల్యూ ఎంత ఉందండి 0 గ్రేటర్ దెన్ 0 అంటే 0 కానీ పెద్ద కాదు కదా సో కండిషన్ ఫెయిల్ అయిపోతుంది ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆ వైల్ బ్లాక్ నుండి బయటకు వచ్చేస్తాను వైల్ బ్లాక్ నుండి బయటకు వచ్చి దీని లాస్ట్ నుండి కండిషన్ చెక్ చేస్తాను ఏం కండిషన్ చెక్ చేస్తుందంటే ఇఫ్ సమ్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ అంటే సమ్ ప్రొడక్ట్ వాల్యూ సమానం ఉందో అది చూస్తుంది అంటే వైల్ లూప్ నుంచి 10 అంటే బయటకు వచ్చేస్తుంది ఇఫ్ సమ్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ సమ్ ఈజ్ ఈక్వల్ అంటే సమ్ వాల్యూ ప్రొడక్ట్ వాల్యూ సమానం ఉన్నగా చెక్ చేస్తుంది సమ్ వాల్యూ ఎంత ఉందండి 6 ఉంటుంది ఇందాక అనుకున్నాం కదా 6 అని సమ్ వాల్యూ 6 చూడండి సమ్ వాల్యూ ఎంత ఉందండి 6 ఓకేనా ఈవెన్ ప్రొడక్ట్ వాల్యూ కూడా 6 ఉంది ప్రొడక్ట్ వాల్యూ కూడా 6 ఉంది 6 ఈజ్ ఈక్వల్ టు 6 సో బోత్ ఆర్ సేమ్ అండి ఎప్పుడైతే సేమ్ అయిందో వెయిట్ ప్రింట్ అవుతుందంటే గివెన్ నెంబర్ ఇస్ స్పై నెంబర్ ప్రింట్ ఒకవేళ సమానం కాకపోతే నాట్ స్పై నెంబర్ ఆల్రెడీ సమానం అయింది కాబట్టి స్పై నెంబర్ అవుట్పుట్ వస్తుంది ఓకేనండి థ్యాంక్ యూ वीडियोस बनाने हैं फिल्मोरा है ना।